హలో అందరికీ మీ అందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం గురించి తెలుసుకుందాం. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని అన్ని పింఛన్దారులకు ప్రభుత్వం అందించే సేవల గురించి, సెప్టెంబర్ నెలలో పింఛన్లు ఎలా పంపిణీ చేయబడతాయి మరియు మీరు మీ పింఛన్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చర్చిద్దాం. మీరు ఈ సమాచారాన్ని మిస్ కాకుండా ఉండాలంటే వీడియోని చివరి వరకు చూడండి. సెప్టెంబర్ నెలకు సంబంధించిన పింఛన్లు సెప్టెంబర్ 1 నుండి 3వ తేదీ వరకు పంపిణీ చేయబడతాయి. ఈ రోజుల్లో సచివాలయ ఉద్యోగులు నేరుగా మీ ఇంటికి వచ్చి పింఛన్ అందజేస్తారు. ఇది ప్రభుత్వము తీసుకున్న గొప్ప నిర్ణయం, ఎందుకంటే మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంటి వద్దనే పింఛన్ పొందగలరు. ఇప్పుడు మీకు ఒక ముఖ్యమైన సమాచారం అందించాలి. మీ పింఛన్ యాక్టివ్లో ఉందో లేదో తెలుసుకోవడం ఎలా అనుకుంటున్నారా? ఆ వివరాలను ఇక్కడ తెలుసుకుందాం. ముందుగా మీరు సపరేట్గా మీ ఫోన్ లేదా కంప్యూటర్లో ఉన్న బ్రౌజర్ ద్వారా ఒక లింక్ని యాక్సెస్ చేయవచ్చు. ఆ లింక్ ద్వారా మీరు మీ పింఛన్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. లింకుకు సంబంధించిన వివరాలు మీరు క్రింద చూడవచ్చు. మీరు క్రింద ఇవ్వబడిన లింకుపై క్లిక్ చేసి మీ ఆధార్ నెంబర్ లేదా పింఛన్ ఐడి నమోదు చేసి మీ పింఛన్ స్టేటస్ తెలుసుకోవచ్చు. ఇది చాలా సులభమైన ప్రక్రియ మరియు మీ పింఛన్ స్టేటస్ని సులభంగా తెలుసుకోవచ్చు. మీరు మీ పింఛన్ యాక్టివ్లో ఉందో లేదో తెలుసుకునేందుకు ఈ ప్రక్రియ తప్పనిసరిగా పాటించాలి. ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం రాష్ట్రంలోని పేదరికంలో ఉన్న పింఛన్దారులకు పెద్ద సహాయంగా నిలుస్తుంది. ఈ పథకం ద్వారా వారికి ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది. మీకు తెలుసా, ఈ పథకం ద్వారా ఎంతోమంది పింఛన్దారులు ఆర్థిక భద్రతను పొందుతున్నారు. మీ కుటుంబంలో కూడా ఎవరైనా ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారా? కామెంట్స్లో మీ అనుభవాలను పంచుకోండి. పెన్షన్ పంపిణీ సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటింటికి జరుగుతుంది పంపిణీ. ఇది మీకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది, ఎందుకంటే మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా మీ ఇంటి వద్దనే మీ పింఛన్ అందుకోవచ్చు. సచివాలయ ఉద్యోగులు సకాలంలో మీ ఇంటికి వస్తారు మరియు మీ పింఛన్ని అందజేస్తారు. ఇది రాష్ట్రంలో ముఖ్యమైన పథకం మరియు మీరు దాన్ని లబ్ధి పొందడం కోసం ఈ సమాచారాన్ని తెలుసుకోవడం ఎంతో అవసరం. మీరు మీ పింఛన్ స్టేటస్ చెక్ చేసుకోవడానికి, అలాగే పింఛన్ పంపిణీ తేదీలను గుర్తుంచుకోవడానికి ఈ వీడియో ఉపయుక్తంగా ఉండాలి. ఈ సమాచారాన్ని మీ స్నేహితులతో పంచుకోండి మరియు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.